హాయ్ మామ, అందరికీ నమస్తే. వెల్కమ్ టు C3 వ్లాగ్స్ కొమరవెల్లి. నేనైతే ఈరోజు మన కొమరవెల్లి నుంచి సిద్దిపేటకి వెళ్తున్నాను. ఎందుకంటే మన లిటిల్ హార్ట్స్ సినిమా చూడడానికి వెళ్తున్నాను. సినిమాకి పోయిన మామ, సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. దానికి పెట్టిన బడ్జెట్ 2,50,00,000 రూపాయలు. వాళ్ళకు ఫస్ట్ డేనే వచ్చింది 2,75,00,000. అంటే ఇప్పటికి వారం రోజులు 3 రోజులు 4 రోజుల్లో 12 కోట్లు ఏమో వచ్చిందట ప్రాఫిట్. అంటే సినిమా మంచిగా ఉంటే జనాలు ఎలా ఎవరైనా సరే సినిమా బాగుంటే ఎవరైనా ఆదరిస్తారు. 100 కోట్లు 1000 కోట్లు 1,00,000 కోట్లు పెట్టి తీయాల్సిన అవసరం లేదు. కామెడీ టైమింగు, స్టోరీ, క్లారిటీ అలా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏ సినిమానైనా జనాలు అనేది ఆదరిస్తారు. మూవీ టైమింగ్ ఎలా ఉందంటే కామెడీ అసలు మొత్తం ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మొత్తం సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం కామెడీ, ఫుల్ కామెడీ. అంటే రియల్ లైఫ్లో మనకు జరిగేటి అన్నీ చూపిస్తే మనకు అంత కామెడీ ఉంటుంది అన్నట్టు. చాలా అంటే చాలా బాగుంది సినిమా అసలుకి. నేను 2 సార్లు చూడాలనిపించింది కాబట్టి మొన్న ఒకసారి పోయినా, మళ్ళీ ఒకసారి పోయినా, ఇక రెండోసారి ఈ వీడియో తీసిన. వీడియో మాత్రం సినిమా మాత్రం ఘోరంగా ఉంది మామ. మస్తు అంటే మస్తు ఉంది. మీరు కూడా ఓర్రి సినిమా చూడుర్రి, ఎంజాయ్ చేయర్రి. లైఫ్లో అన్నీ చూడాలి, అన్నీ చేయాలి, అన్నీ చేసి చచ్చిపోవాలి. అయితే నేను మొన్న మా C3 లగ్జరీ రూమ్స్ గురించి అని చెప్పేసి మన ఇన్స్టాగ్రామ్లో నేను ఒక వీడియో తీసి పెట్టాను. అంటే కొందరు విమర్శించే వాళ్ళు కొందరు ఇట్లుంటారు అన్నట్టు. అంటే వీడియోలు తీస్తాడా, వీడియో ఎందుకు తీసుడు అంటే వాడు తీయలేడు. ఎందుకంటే వానికి అంత కెపాసిటీ ఉండదు. తీసినా ఎవడైనా రియాక్ట్ అయితే వాడు తీసుకునే అంత అది ఉండదు రిసీవింగ్. చూతే లంజవాడుకు వాడు ఒకడు నన్ను విమర్శించిండు. కానీ వాడు విమర్శించడం వల్ల నా ఇంటికి పోయి ఫరక పడదు. వాడు అన్నందుకు ఇంకా 100 వీడియోలు తీసి పెడతా కానీ వాడు నా లవడగాడు. ఇదైతే మన దుద్దెడకాడ టోల్గేటు. ఇక పోతా ఉన్నాం సినిమా కోసం అని చెప్పేసి. సినిమా మాత్రం హైలైట్ ఉంది మామ. పెద్ద పెద్ద హీరోలు లేరు, పెద్ద పెద్ద వాళ్ళు లేరు, పెద్ద పెద్ద వీరులు లేరు, పెద్ద అమౌంట్ లేదు. అంటే విమర్శించేటోళ్ళను నాకు తిట్టాలని లేదు కానీ వాడు ఏ పని చెయ్యడు. వేరే పని చేసుకునే వాళ్ళని చేసుకునేయాడు. అందుకని చెప్పేసి నాకు సుర్రమని కోపం వచ్చి వాడిని తిట్టినా కానీ అంటే ఎవడి ఇష్టం వాడు. నువ్వు సఫాయి పని చేస్తా అంటే నిన్ను ఎవడన్నా వద్దంటాడా? నువ్వు కలెక్టర్ జాబ్ చేస్తా అంటే ఎవడన్నా వద్దంటాడా? అటెండర్ జాబ్ చేస్తా అంటే ఎవడన్నా వద్దంటాడా? ఎవరి పని వానికి ఇష్టం, వాని ఇష్టం ఉన్న పనులు వాడు చేసుకుంటారు. ఎందుకంటే వేరే పని చేసేటోని ఇప్పుడు నువ్వు ఇట్లా నువ్వు అట్లా అని చెప్పేసి ఉద్దేశించి మాట్లాడాడు, అది తప్పే కదా ఫ్రెండ్స్. అట్లా వాడు నన్ను అట్లా అంత డైరెక్ట్ నన్ను అనలేదు కానీ వీడియో బాగా తీసావు అని చెప్పేసి అంటే విమర్శించినట్టు. అంటే ఇట్లా నల్లికుంట్లు వేసామన్నట్టు. నల్లికుంట్ల లంజవాడుకులు వాళ్ళు చేసే పని వాళ్ళు చేయరు, చేసేటోళ్ళను అట్లా ఎక్కిరిస్తారు ఎక్కిరిస్తారన్నట్టు. ఆ ఎక్కిరించినంత మాత్రాన ఈ కవి ఫరక్ పడదు. ఎందుకంటే వానికి ఇంతవరకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి లేదు, వాని ముఖానికి ఒక 10 మంది ఫాలోవర్స్ లేరు. నాకు ఇప్పటికే 3500 ఫాలోవర్సు. నా యూట్యూబ్ సబ్స్క్రైబర్లు 550 మంది. వాని ముఖానికి యూట్యూబ్ అంటే తెలియదు, యూట్యూబ్ ఐడి తెలియదు. వాడు వేస్ట్ గాడు. ఇక సినిమాకి అయితే వచ్చినాం, ఎంజాయ్ చేస్తున్నాం, సినిమా చూస్తున్నాం. ఇది యాడ్. సినిమా మాత్రం మంచిగా ఉంది మామ. సినిమా కోసం పెట్టిన కాబట్టి సినిమా చెప్తున్నాను. అందుకే సినిమా కోసం ఇంతసేపు చెప్పిన. వాడిని తిట్టుడు అది తిట్టాలనిపిస్తుంది అంటే వాడు తిట్టాలనిపించింది కాబట్టి వాడిని తిట్టినా. మీరు ఏమనుకోకండి ఫ్రెండ్స్. జర సబ్స్క్రైబ్ చేసుకోరు గ్రైస్ నా ఛానల్. ఇంకా సబ్స్క్రైబర్లు పెరగాలి, కొంచెం తక్కువ ఉన్నారు, నా అవర్స్ నిండాలి. మీరు అందరూ సహకరించి నా యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా వీడియోలు తీస్తాను, ఇంకా మిమ్మల్ని నవ్విస్తాను. అయితే నేను తిడతాను అనుకోవద్దు, నేను తిట్టను కానీ